నమస్తే. కవిత మల్లన్న ఇష్యూపై మనతో మాట్లాడడానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏమంటారు? ప్రతి దాడులు జరుగుతూ ఉన్నాయి. బీసీ నినాదం పైన దాడిగా చూస్తామా, లేకపోతే దీన్ని ఏ విధంగా చూస్తాం? ఇది అహంకారపూరితమైనటువంటి దాడి. ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకుంటూ పోతే ఈ దేశంలో ఎవడు మిగలడు. ఎవరైతే బలవంతులు ఉన్నారో బలహీనల మీద దాడి చేస్తే బలహీనలకు దిక్కుమొక్కు లేకుండా రక్షణ లేకుండా పోతారు. ఈరోజు ఒకవేళ మల్లన్న గారు కవిత గారి పట్ల తప్పుగా మాట్లాడని అని ఆమె కనిపిస్తే ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించేటువంటి అవకాశం ఉంది, ఒక ఆప్షన్ ఉంది. అదేవిధంగా వారి మాటల్ని ఇలా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ అట్లా కాకుండా ఉన్న ఫలంగా పొద్దున్నే 9 గంటలకు మూకుమ్మడిగా పోయి ఇలా దాడి చేసి, ఆ తర్వాత దాడి చేసి కాకుండా మళ్ళీ డీజీపీని కలిసి అదేవిధంగా మండలి చైర్మన్ కలిసి ఫిర్యాదులు చేసామంటే ఇది నిజంగా ఒక ఆధిపత్య ధోరణితోటి ఒక అహంకారపూరితంగా చేసినటువంటి దాడిగా మేము చూస్తున్నాం. మేము మహిళల పట్ల ఎప్పుడూ చాలా సానుకూలంగా ఉంటాం. మహిళలు లేనిదే ఈ సృష్టి లేదు. ఇలా తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ, అదేవిధంగా మహిళా సమాజం లేనిది మనుషులు లేరు. కానీ ఇదే సమయంలో మహిళ పేరుతోటి ఏదో మీటింగ్లో ఒక పదకట్టు పదంతో ఒక తెలంగాణ యాసలో, ప్రాసలో, భాషలో ఇలా అన్నడని చెప్పి ఇక ఉన్న ఫలంగా దాడులు చేయడం ఏంది, ఆఫీసుని ధ్వంసం చేయడం, దాడి చేయడం, మొత్తం ఆఫీస్ అంతా రక్తం మార్కలు చూడడం. ఇది ఎక్కడి అంటే రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే ఈ విధంగా ఉంటే ఇక రాజధాని కాకుండా ఒక మారుమూల పల్లెల్లో ఒక కార్యక్రమాలకు పోతాం, మీటింగ్లలో తిరుగుతుంటాం, ఉదయం సాయంత్రము నైటు అర్ధరాత్రి అపరాత్రి అని కూడా తిరుగుతుంటాం. కానీ ఇదే విధంగా గుండాలను రౌడీలను పెట్టి దాడులు చేయిస్తారా? ఇది మంచి పద్ధతేనా? నిజంగా మీరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఖండించడానికి అనేక మార్గాలు, అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాలను ఉపయోగించుకోకుండా ఇవాళ మూకుమ్మడిగా దాడి చేసి ప్రశ్నించడానికి పోయిర్రు. అదేవిధంగా ప్రశ్నించడానికి పోతే ఇట్లా అంటుర్రు అంటే ప్రశ్నించడానికి పోయినటువంటి సందర్భం ఆఫీస్ చూస్తే అర్థమవుతుందా? ప్రశ్నించడానికి పోయినట్టే ఉన్నదా? అదేవిధంగా మళ్ళీ దాడి చేయడాన్ని సమర్థించుకుంటూ ఇంకా ఎక్కువ దాడులు చేస్తాం, ఇంకా ఎక్కువ ఎవడు మాట్లాడినా కూడా వాని మీద దాడి చేస్తామంటే ఇక్కడ బీసీల మీద బీసీలతోటే దాడి చేయిస్తుంది. నాకు తెలిసి ఆఫీసు పోయిన వాళ్ళు 99% బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు. ఇలా మీరు ఎక్కడో ఉన్నారు, మీరు సేఫ్గా ఉన్నారు. కానీ వాళ్ళని ఒక బీసీల మీద ఆఫీసు మీదకి పోయి బీసీల మీద దాడి చేయించమంటే ఇలా బీసీల మధ్యన చిచ్చు పెట్టడానికి, బీసీల మధ్యన వైషమ్యాలు సృష్టించడానికి ఇలా ఒక రాయలసీమ సంస్కృతి ఇక్కడ కనపడుతుంది. తెలంగాణలో ఇట్లాంటి సంస్కృతి లేదు. ఉంటుందంట. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా పీక్ స్టేజ్లో ఆంధ్ర నాయకుల గురించి ఎంత ఘోరంగా మాట్లాడారు, ఎంత అవమానకరమైన రీతిలో మాట్లాడాడు. అదే వీళ్ళ ఆయన ఆంధ్రోడే రాక్షసు, లంకల పుట్టినాయని రాక్షసులే, ఆంధ్రలో పుట్టినోడు ఆంధ్రోడే. ఓ బతకనీకి వచ్చిన కూడా తిట్టారు కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాయకష్టం చేసుకునేటోడు వాళ్ళ సంస్కృతిని కించపరిచిరు, వాళ్ళ భాషని కించపరిచిరు, వాళ్ళ యొక్క తినే ఆహారాన్ని కించపరిచిరు, రకరకాల వాళ్ళ కుటుంబాలను కించపరిచిరు. వాడు అట్లుంటాడు, రాజగోపాల్ గారికి ఇంతమంది ఉన్నారు అని రకరకాలుగా అన్నారు కదా. మరి అట్లా ఆంధ్రోళ్ళు దాడి చేయదలుచుకుంటే ఇవాళ మనకంటే ఎక్కువ జనాభా ఆంధ్రోళ్ళదే ఉంది కదా. ఆంధ్రోళ్ళు దాడి చేయదలుచుకుంటే తెలంగాణలో ఏమవుతుండే? కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదు. కాబట్టి తీన్మార్ మల్లన్న మీద దాడిని మేము బీసీల మీద జరిగిన దాడిగా మేము చూస్తున్నాం. ఆ దాడిని పూర్తిగా బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తులో మాత్రం దాడులు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆత్మరక్షణ కోసం ప్రతి దాడులు తప్పవు. అంటే బీసీ సంఘాల నాయకులుగా మీరు కావచ్చు, చాలా 42% రిజర్వేషన్ కోసం కొట్టాడిర్రు, ప్రెస్ మీట్లు పెట్టిర్రు, మీటింగ్లు పెట్టిర్రు. ఆమె 2 సంవత్సరాల నుంచి ఆమె మాట్లాడుతుందంట. అంటే వచ్చినటువంటి ఆ సందర్భంలో ఆమె డ్యాన్సులు చేయడము, రంగులు పూసుకోవడం, దానిపైన వచ్చినటువంటి కామెంట్స్ అంటే మీరు దీన్ని ఎలా చూస్తారా? ఆమె అంటే మేమే తెచ్చినామన్న రీతిలో ఒక సెలబ్రేషన్ జరపడం. ఇక్కడ మేము సిద్ధాంతపరంగా చూస్తున్నాం. కవిత గారు పట్ల వ్యక్తిగతంగా నాకు అభిమానం ఉంది. కానీ సిద్ధాంతపరంగా
బీసీలలో వస్తున్నటువంటి సామాజిక రాజకీయ చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికి మాత్రమే బీసీ వాదం ఎత్తుకుంది. నేను అంటున్నా మరి నిజంగా బీసీ వాదం అయితే ఇప్పుడు మేము బీసీ సంఘాలుగా మేము ఉన్నాం. బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటాం, పార్టీ అధ్యక్షునిగా బీసీకి చేయాలంటాం, బీసీకి ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీస్తాం. బీసీలకు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఎక్కడైనా వాళ్ళన్న పార్టీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులకు పోటీ చేయడానికి అవకాశం ఇస్తే బీసీలకు మాత్రమే మేము ఓట్లు వేయాలని చెప్తాం. మరి మీరు ఆ విధంగా చెప్పగలుగుతారా? మీరు మొన్న జరిగినటువంటి ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో ఇలా నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, మళ్ళీ మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా భవిష్యత్తులో కేసీఆర్ గారి తర్వాత 10 ఏళ్ళలో నేనే ముఖ్యమంత్రి కావాలి అన్నదే తప్ప నిజంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 23 మంది ముఖ్యమంత్రులు అయితే ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాలేకపోయిండు. కాబట్టి బీసీల పట్ల ఒక ధర్మం ఉంది, న్యాయం ఉంది. అది బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా బీసీనే ముఖ్యమంత్రి కావాలని అనొచ్చు కదా, అనలే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయగలుగుతుందా? లేకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పగలుగుతుందా? లేదా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా బీసీలకు ఇవ్వాలని తను ఉన్నటువంటి పార్టీలో చెప్పగలుగుతుందా? ఏదీ చెప్పలేదు. కానీ ఈ పొత్తులో ఇత్తేసినట్టు ఇవాళ సందుల సడేమియలేక మేము జీవితాలను త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా మా చదువును, మా జ్ఞానాన్ని, మా వయసును మొత్తం లెక్క చేయకుండా ఒక కరిగిన క్రొవ్వొత్తిలాగా ఇలా బీసీల కోసం పనిచేస్తున్నాం. బీసీలకు సపోర్ట్ చేయి, ఓకే. ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ ఇదే వస్తుంది. బట్ 10 సంవత్సరాల నుంచి ఏం చేసిన కవిత అని ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. మీరేమంటారు? ఇప్పుడు మేము గతంలో చెప్పినా ఇప్పుడే చెప్పినా, ఫస్ట్ కవిత గారు ఇంట్లో గెలిచి రచ్చగెలవాలి. తను ఉన్నటువంటి పార్టీలో బీసీలకు ఎంతవరకు సామాజిక న్యాయం చేశారు? బీసీ రిజర్వేషన్ తగ్గించిందే మీరు కదా, బీసీ ఎస్సీ మంత్రులను బర్తరఫ్ చేసింది మీరే కదా, అదేవిధంగా బీసీ కులాలను ఇవాళ అడుగడుగున అణచివేసింది మీరే కదా. మా ఛానళ్ళు, మా బీసీ వాళ్ళు ఛానల్ పెట్టుకుంటే మా తొలి వెలుగు రఘును అరెస్ట్ చేయించింది మీరే కదా, మా దాసరి శ్రీనివాసులను అరెస్ట్ చేయించింది మీరే కదా, మా తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయించి ఇలా జైళ్ళలో పెట్టించింది మీరే కదా. ఉన్న పలంగా వాళ్ళని రోడ్ల మీద ఉంటే వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేసి వీళ్ళు ముగ్గురు బీసీ బిడ్డలే. ఈ ముగ్గురు బీసీ బిడ్డల మీద దాడులు చేయించి ఇలా మా ఇంకొక స్టెప్ ముందలకేసి మా దాసరి శ్రీనివాసు, మా జర్నలిస్టు మిత్రుడు, ఇలా వారి మీద 3rd డిగ్రీ ప్రయోగించి వారు చెప్పింది ఏంటంటే వీడియో కాల్ చేసి 3rd డిగ్రీ చేస్తుంటే ఆమెకు చూపించదని తనే చెప్పిండు. అంటే ఇంత ఘోరంగా ఇలా నువ్వు దాడి చేసినప్పుడు ఇలా అంటే మేము ఈ మాత్రం కూడా పరిపాలన ముఖ్యమంత్రి మీరే ఉంటారు, అది అన్ని అధికారం ఉన్నప్పుడు మీరే దాడి చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దాడి చేస్తారంటే ఎంత ఉండాలి? అంటే రేపు మళ్ళీ మీరు తప్పిదారునో పొరపాటునో గ్రాపాటునో మిమ్మల్ని బీసీ అని చెప్పి బీసీలంతా ఓటేస్తే ఇక బీసీల కోసం క్వశ్చన్ చేసేటోళ్ళు, బీసీ వాదాన్ని బతికించేటోళ్ళు ఎవరు బతికనిపెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మంచి వైఖరి కాదు. ఒకవేళ మీ మనసు గాయపడితే, తీర్మాన్ మల్లన్న అన్న మాటలతోటి మీరేమన్నా మనసు గాయపడితే, వ్యక్తిగతంగా బాధపడితే దానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకవేళ అది వారేమో తెలంగాణ ఉచ్చారణలో సామెతలో అన్నటువంటి పదం అంటుండు, అది ఒక మహిళ పట్ల సందర్భం పురుషుల పట్ల ఉపయోగించవచ్చు కానీ మహిళ పట్ల ఉపయోగించొద్దు అని ఒక భావన మీలో కలిగితే ఖచ్చితంగా ఇది తీవ్రంగా ఖండించాలి, నిరసన వ్యక్తం చేయాలి, అదేవిధంగా వారిని ప్రజల్లో ఎండగట్టాలి. అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో దాడులు చేసే సంస్కృతి ఎక్కడిదని అడుగుతున్నా. ఈ దాడులు చేసే సంస్కృతి కనుక ఉంటే ఇలా మీరెంత శాతం ఉర్రు, మేమెంత శాతం ఉన్నాం? 90 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకుంటే 90% ఉన్నాం కదా. 90% మంది తలుచుకుంటే ఎక్కడ పోతారు? కాబట్టి ఇది మీ ఇంటి ముందల మీ దగ్గర వాళ్ళు ధర్నా చేయొద్దు, వాళ్ళ ఇంటి దగ్గర మీరు ధర్నా చేయొద్దు. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోండి, ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యంగా చూసుకోండి, ఏదైనా ఉంటే. ఇక్కడ ఏమంటే బీసీ వాదం బలంగా అయితే బీఆర్ఎస్కు మనుగడ ఉండదు తెలంగాణలో అని ఒక భావంతో అటాక్ చేసినట్టు భావించవచ్చా? అది ఖచ్చితంగా కదా. ఇప్పుడు బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, మా మధుసూదన్ చారి గారు, మా సీనన్న గారు, మా గంగుల కమలాకర్ గారు, మా వద్దిరాజు రవిచంద్ర, మా జోగు రామన్న, ఇలా వీళ్ళందరూ బీసీ విషయంలో మాట్లాడారు. తమిళనాడు పోయారు, బీసీ ఇష్యూస్ మీద మాట్లాడినప్పుడు మేమేమనలే. ఎందుకంటే బీసీ బిడ్డలుగా బీసీల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. మీరు ఎప్పుడైతే జైలుకి వెళ్ళి బయటకు వచ్చారో వాళ్ళని కనుమరుగు చేసేసి వాళ్ళని తొక్కేసి బీసీ వాదం ఎత్తుకున్నారు. నేను అంటున్న పార్టీలో బీసీ సెల్ ఉంది, ఈ పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడిపించకుండా మీరే మాట్లాడడంలో అర్థమైంది.
ఇవాళ మీ అన్ని విషయాలు మీరే మాట్లాడితే మరి మా బీసీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు ఏం మాట్లాడాలి? కాబట్టి ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి దీనిని ఇలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళల పట్ల కూడా ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా మహిళల పట్ల మాట్లాడేటప్పుడు కూడా ఉద్యమకారులు కానీ, అదేవిధంగా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మహిళల పట్ల కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నేను సూచిస్తున్నాను. ఇది మనతో పాటు జాజుల శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరాన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.